వైసీపీలో అధినాయకత్వం దగ్గర బుర్రలేం పనిచేయట్లా. కేవలం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ బుర్రలే పనిచేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న తిరుపతిలో ఇది లెక్కర కుంభకోణం అంటే ఇదంతా పత్రికల్లో రాసుకోవడం, ఒరిజినల్గా ఇంతవరకు అలా వందల కోట్ల రూపాయలు ఎక్కడ డబ్బులేం కట్టలు పట్టుకురాల. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఆస్తుల్ని తీసుకొచ్చి అదంతా ఇందులో సంపాదన కిందనే రాసుకోమని చెప్పేసి కేసులు పెడుతున్నటువంటి, సరే అది 5 ఏళ్ళు పడుద్దా 10 ఏళ్ళు పడుద్దా ఎప్పుడు తేలుతుందో చూడాలి. అది పక్కన పెడితే అసలు ఒరిజినల్ లెక్కర్ కుంభకోణం ఇప్పుడు జరుగుతుంది ఏంటి? పర్మిట్ రూములకు పర్మిషన్ లేదు, పర్మిట్ రూముల్లో మందు అమ్ముతున్నారు, అక్కడ తాగుతున్నారు ఆడ కూర్చుని. బెల్ట్ షాపులకు పర్మిషన్ లేదు, బెల్ట్ షాపులు విపరీతంగా జరుగుతున్నాయి, రాత్రి పగలు తాగుతూనే ఉంటున్నారు. ఇది నిన్న తిరుపతిలో హైలైట్ చేశారు వాళ్ళు. అది ఒక కాన్సెప్ట్ అయింది. అట్లాగే కర్నూలుకి సంబంధించిన వైసీపీ వాళ్ళు నిన్న మొన్న చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారట, ఈ విషయం అసలు ఏ పేపర్ హైలైట్ చేయలే. ఇవాళ సాక్షిలో కూడా సాక్షి కూడా హైలైట్ చేయాల, సొంత ఇదయ్యుండి వాళ్ళకి వ్యతిరేకమై ఉండి కూడా. కానీ ఇవాళ కర్నూలు వైసీపీ వాళ్ళు రైట్ చేశాక అర్థమవుతున్నది ఏంటి అంటే ఆడబిడ్డలకి ద్రోహం అంటూ హైలైట్ చేసుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తాం టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక హామీని సమాజ్ చేశారు, మహిళలు మండిపడ్డారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్ నుంచి వైఎస్ఆర్ సర్కిల్ వరకు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మహిళలు ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్లోని ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలను నమ్మించి మోసం చేశారని నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఓట్ల కోసం సూపర్ 6 హామీలు ఇచ్చి తీరా గద్దెనెక్కి కూటమి పార్టీ పెద్దలు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకి ఏటా 18,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటించారన్నారు. ఆ మేరకు కూటమి మేనిఫెస్టోలను పెట్టారన్నారు. తీరా ఇప్పుడు సీఎం చంద్రబాబు తన కర్నూలు పర్యటనలో ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేస్తున్నట్టు ప్రకటించడం దుర్మార్గం అన్నారు. 2029 నాటికి కూడా పేదరికం తగ్గకపోతే అప్పుడు P4 పథకానికి ఆడబిడ్డ నిధి పథకాన్ని అనుసంధానం చేస్తానని చెప్పారట. ఇది చాలా పెద్ద ఇష్యూ. అంటే ఆడబిడ్డ నిధి పథకం ఎగిపోయినట్టు. P4 అనేటటువంటి ప్రభుత్వ పథకం కాదు, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడు ఎవరికో డబ్బులు ఇస్తాడట. ఎంతమంది ఇస్తారు, ఎవరికి ఇస్తారు? రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది మహిళలకి, పేద మహిళలకి డబ్బులు తీసుకొచ్చి 1 కోటి మంది ఇస్తారా అక్కడ? లేకపోతే 90 లక్షల మంది ఇస్తారా డబ్బులు? ఎవడిస్తాడో ఎవరిని పోషిస్తాడంట. అదొక పెద్ద డ్రామా. దానికి ఇది ఈమె చెప్పేదాకా తెలియలేదు, మరి ఎవరూ రాయలేదు. మరి ఈనాడు జ్యోతి హైలైట్ చేయదు ఎట్లాగో కావాలని, సాక్షి హైలైట్ చేసి ఉండాలి కదా. విచిత్రమైనటువంటి కాన్సెప్ట్.